माता की जय। भारत माता की जय। भारत माता की जय। భారత్ మాతాకి జై. మిత్రులారా, మీ ధైర్యం, మీ శౌర్యం, భారతమాత గౌరవాన్ని కాపాడటంలో మీ అంకిత భావం సాటిలేనివి. మీ జీవితం ప్రపంచంలో ఎవరితో పోల్చినా తక్కువేమీ కాదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తల్లి భారతిని రక్షించటం ద్వారా మీరు భారతమాత సేవ చేస్తున్నారు. ఇలాంటి సేవలో ప్రపంచంలో ఎవరూ మీతో పోటీ పడలేరు. మీ ధైర్యం మీరు నిలబడిన స్థలం కంటే ఉన్నతమైంది. మీరు ప్రతిరోజు అడుగులు వేసే లోయ కంటే మీ సంకల్పం బలంగా ఉంటుంది. మీ చేతులు మీ చుట్టూ ఉన్న రాళ్లలాగే బలంగా ఉన్నాయి. మీ సంకల్పం చుట్టుపక్కల ఉన్న పర్వతాలలాగా బలమైంది. ఈరోజు మీ మధ్యకి రావటం ద్వారా నేను దాన్ని అనుభవిస్తున్నాను. నేను స్వయంగా నా కళ్ళతో చూస్తున్నాను. మిత్రులారా, దేశ రక్షణ మీ చేతుల్లో ఉన్నప్పుడు, మీ బలమైన అంకిత భావంపై ఆధారపడి ఉన్నప్పుడు, అప్పుడు మీపై పూర్తి నమ్మకం ఉంటుంది. నాకు మాత్రమే కాదు, దేశం మొత్తం మీపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉంది. ఇప్పుడు దేశం నిశ్చింతగా ఉంది. మీరు సరిహద్దులో ఉన్నప్పుడు చేసే కృషి ప్రతి భారతీయుడు దేశం కోసం పగలు రాత్రి పనిచేయటానికి ప్రేరేపిస్తుంది. మీ త్యాగం, బలిదానాలు, కృషి కారణంగా దేశం స్వయం సమృద్ధి చెందటం పట్ల సంకల్పం మరింత దృఢంగా మారుతుంది. ఇప్పుడు మీరు, మీ సహచరులు ప్రదర్శించిన సాహసం వల్ల భారతదేశం బలం ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం నేను మహిళా సైనికులను కూడా ఇక్కడ చూస్తున్నాను. యుద్ధ భూమిలోనూ సరిహద్దులోనూ ఈ దృశ్యం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మిత్రులారా, జాతీయ కవి రామ్ధారీ సింగ్ దినకర్ గారు ఇలా రాశారు: ఎవరి సమరనాదాలు సమ్మతమో వారి వల్లే భూమి నిలబడింది. కలమా వారికి ఈరోజు జయం పలుకు. కలమా వారికి ఈరోజు జయం పలుకు. కాబట్టి ఈరోజు నేను మీకు జై కొడుతున్నాను. మీకు అభినందనలు తెలియచేస్తున్నాను. గాల్వన్ లోయలో అమరవీరులైన సైనికులకు నేను మళ్ళీ నివాళి అర్పిస్తున్నాను. దేశంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల నుండి దేశంలోని ప్రతి మూలలోని వీరులు తమ శౌర్యాన్ని ప్రదర్శించారు. వారి శక్తికి, యుద్ధధ్వనులకు భూమి ఇంకా జయధ్వానాలు చేస్తూ ఉత్సాహపరుస్తోంది. ఈరోజు ప్రతి దేశస్థుడి తల మీ ముందు, దేశానికి చెందిన ధైర్య సైనికుల ముందు గౌరవంగా నమస్కరిస్తుంది. ఈరోజు ప్రతి భారతీయుడి ఛాతీ మీ ధైర్య పరాక్రమాల కారణంగా ఉప్పొంగిపోతోంది. మిత్రులారా, సింధు నది ఆశీర్వాదం వల్ల ఈ భూమి పునీతగా మారింది. ధైర్యవంతులైన వీరపుత్రుల శౌర్య పరాక్రమాలు ఈ దేశ చరిత్రలో భాగమయ్యాయి. లేహ్ లద్దాఖ్ నుండి కార్గిల్ సియాచిన్ వరకు, లెజంగ్లా మంచు శిఖరాల నుంచి గాల్వన్ లోయ చల్లని నీటిధార వరకు, ప్రతి శిఖరం, ప్రతి పర్వతం, ప్రతి రాయి రప్ప భారత సైనికుల పరాక్రమాలకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ప్రపంచం
మీ ధైర్యాన్ని, పరాక్రమాన్ని చూసింది. మీ వీరోచిత గాథలు ఇంటింట్లో ప్రతిధ్వనిస్తున్నాయి. భారతమాత శత్రువులు మీలోని బడబాగ్నులను కూడా చవిచూశారు. మిత్రులారా, భారతదేశంలోని లద్దాఖ్ దేశానికి తలలాంటిది. ఈ భూభాగం 130 కోట్ల మంది భారతీయులకు గౌరవ చిహ్నంగా ఉంది. ఈ భూమి భారతదేశం కోసం ఎల్లప్పుడూ త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్న దేశభక్తుల భూమి. ఈ భూమి కుశాంక్ బకులా, రిన్ఫోంచే మొదలైన గొప్ప దేశభక్తి గల వారిని దేశానికి ఇచ్చింది. శత్రువుల దుర్మార్గపు ఆలోచనలకు వ్యతిరేకంగా రిన్పోంచే స్థానిక ప్రజలను సమీకరించాడు. రిన్పోంచే నాయకత్వంలో ఇక్కడ వేర్పాటును సృష్టించే ప్రతి కుట్రను లద్దాఖ్ ప్రజలు విఫలం చేశారు. వారి ఉత్తేజకరమైన ప్రయత్నాల ఫలితంగానే భారతీయ సైన్యంలో లద్దాఖ్ స్కౌట్ అనే పదాతిదళ రెజిమెంటును రూపొందించడానికి ప్రేరణ లభించింది. ఈరోజు లద్దాఖ్ ప్రజలు సైన్యమైనా, సాధారణ పౌరులైనా ప్రతి స్థాయిలో దేశాన్ని శక్తివంతం చేయటానికి అద్భుతమైన కృషి చేస్తున్నారు. మిత్రులారా, ఒక లోకోక్తి ఉంది. ఖడ్గేన ఆక్రమ్య వందిత ఆక్రమణః పుణ్యా వీరభోగ్య వసుంధర. అంటే వీరుడు తన ఆయుధ శక్తితో మాతృభూమిని రక్షిస్తాడు. ఈ భూమి వీరులది. ఈ భూమి రక్షణ, భద్రతా విషయంలో మన సంకల్పం హిమాలయాల మాదిరిగా ఉన్నతమైంది. ఈ సామర్థ్యం, ఈ సంకల్పం నేను ప్రస్తుతం మీ కళ్ళల్లో చూస్తున్నాను. ఇది మీ ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వేలాది సంవత్సరాలుగా అనేక మంది ఆక్రమణదారుల దాడులకు, దారుణాలకు సమర్థవంతంగా జవాబు చెప్పిన భూమికి చెందిన వీరులు మీరు. మనం మురళిని చేతిలో ధరించిన కృష్ణుడిని ఆరాధించే వ్యక్తులం. సుదర్శన చక్రధారి కృష్ణుడిని ఆదర్శంగా భావిస్తాం. ఈ ప్రేరణ ఫలితంగానే ఆక్రమణ తరువాత భారతదేశం మరింత బలంగా మారింది. మిత్రులారా, ప్రతి ఒక్కరూ దేశ పురోగతి కోసం, ప్రపంచ ప్రగతి కోసం శాంతిని, స్నేహాన్ని అంగీకరిస్తారు. ఇది చాలా ముఖ్యమైనదని అందరూ నమ్ముతారు. కానీ శాంతి బలహీనులను ఎప్పటికీ తీసుకురాలేదని మనకు తెలుసు. బలహీనులు శాంతిని ప్రారంభించలేరు. ధైర్యమే శాంతికి ముందస్తు షరతు. నీరు, భూమి, ఆకాశంతో పాటు అంతరిక్షానికి కూడా భారతదేశం తన బలాన్ని విస్తరిస్తోంది. దాని వెనుక ఉన్న లక్ష్యం మానవ సంక్షేమం. భారతదేశం నేడు ఆధునిక ఆయుధాలను తయారు చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత సైన్యానికి అందచేయటం వెనుక ఉన్న భావన అదే. భారతదేశం ఆధునిక మౌలిక సదుపాయాలను వేగంగా నిర్మిస్తోంది. దాని వెనుక ఉన్న సందేశం కూడా అదే. ప్రపంచ యుద్ధాన్ని మనం గుర్తుంచుకుంటే, యుద్ధమైనా, శాంతి చర్చలైనా వివిధ సందర్భాలలో
ప్రపంచం మన వీరుల శక్తిని చూసింది. అవసరమైనప్పుడు ప్రపంచ శాంతి కోసం మన వీరుల కృషిని కూడా అనుభవించింది. మనం ఎల్లప్పుడూ మానవత్వం కోసం, మానవత్వ పరిరక్షణ కోసం, జీవితం కోసం పనిచేశాం. భారతదేశం యొక్క ఈ లక్ష్యాన్ని, సంప్రదాయాన్ని, ఈ అద్భుతమైన సంస్కృతిని స్థాపించిన, కొనసాగించిన నాయకులు మీరందరూ. మిత్రులారా, మహాత్ముడు తిరువల్లువార్ కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పారు, మహారా మానమాండ్ బడీ చేలా కుటుంయే నా నానగే ఏమం పడాయి కహా అని. అంటే శౌర్యం, గౌరవం, గౌరవప్రదమైన ప్రవర్తన కలిగి ఉండే సంప్రదాయం, విశ్వసనీయత, ఈ 4 లక్షణాలు ఏ దేశ సైన్యానికైనా ప్రతిబింబాలు. భారత దళాలు ఎప్పుడూ ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. మిత్రులారా, విస్తరణవాద శకం ముగిసింది. ఈ యుగం వికాసవాదానిది. వేగంగా మారుతున్న సమయంలో వికాసవాదం మాత్రమే సరైనదిగా ఉంటుంది. భవిష్యత్తుకు ఆధారం వికాసవాదమే. గత శతాబ్దాలలో విస్తరణవాదం మానవాళికి గొప్ప హాని చేసింది. మానవత్వాన్ని నాశనం చేయటానికి ప్రయత్నించింది. విస్తరణవాదం ప్రపంచ శాంతికి ఎప్పుడూ ముప్పు కలిగిస్తుంది. మిత్రులారా, మర్చిపోవద్దు, అటువంటి శక్తులు చెరిపివేయబడతాయని చెప్పేందుకు చరిత్రే సాక్ష్యం. ఇది ఎల్లప్పుడూ ప్రపంచ అనుభవమే. ఈ అనుభవం వల్లే ఇప్పుడు మళ్ళీ ప్రపంచం మొత్తం విస్తరణవాదానికి వ్యతిరేకంగా దృష్టి పెట్టింది. నేడు ప్రపంచం వికాసవాదానికి అంకితమైంది. అభివృద్ధి కోసం బహిరంగ పోటీని స్వాగతిస్తోంది. మిత్రులారా, దేశ రక్షణకు సంబంధించిన ఒక నిర్ణయం గురించి ఆలోచించినప్పుడు నేను మొదట 2 తల్లులను గుర్తుంచుకుంటాను. మొదట మనందరి భరతమాత, తర్వాత మీలాంటి శక్తివంతమైన యోధులకు జన్మనిచ్చిన ధైర్యవంతులైన తల్లులు. నేను ఆ 2 తల్లులను స్మరించుకుంటాను. ఇదే నా నిర్ణయానికి ప్రమాణం. ఈ ప్రమాణాన్ని అనుసరించి మీ గౌరవం, మీ కుటుంబం పట్ల గౌరవం, భారతమాత రక్షణకు దేశం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. సైనిక దళాల కోసం ఆధునిక ఆయుధాలు లేదా మీకోసం అవసరమైన పరికరాలపై మేము చాలా శ్రద్ధ చూపిస్తున్నాం. ఇప్పుడు దేశ సరిహద్దు మౌలిక సదుపాయాల కోసం ఖర్చు దాదాపు 3 రెట్లు పెరిగింది. సరిహద్దు ప్రాంత అభివృద్ధితో పాటు రోడ్లు, సరిహద్దు వెంబడి వంతెనలు చాలా వేగంగా అభివృద్ధి చెందటానికి ఇది దారితీసింది. దీనివల్ల అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇప్పుడు సామగ్రి తక్కువ సమయంలో మీకు చేరతాయి. మిత్రులారా, సైనిక దళాల సమన్వయం కోసం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పదవిని ఏర్పాటు చేయటం, నేషనల్ వార్ మెమోరియల్ ఏర్పాటు, 1 ర్యాంక్ 1 పెన్షన్ నిర్ణయం, మీ కుటుంబ సంరక్షణ నుండి విద్య కోసం ప్రతి దశలో సరైన ఏర్పాట్లు, ఈ విధంగా ప్రతి అంశంలో దేశం ఈరోజు ప్రతి స్థాయిలో తన బలగాలను, సైనికులను బలోపేతం చేస్తోంది. మిత్రులారా, గౌతమ బుద్ధుడు చెప్పాడు, నిబద్ధత, నమ్మకం నుండే సాహసం వస్తుంది అని. సాహసమే
కరుణ. సాహసం అంటే నిర్భీతితో సత్యం వైపు నిలబడటానికి నేర్పేది. ధైర్యం అంటే సత్యం చెప్పడానికి, చేయటానికి శక్తిని ఇచ్చేది. మిత్రులారా, గాల్వన్ లోయలో దేశంలోని వీర సైనికులు చూపిన లొంగని ధైర్యం మన శక్తికి పరాకాష్ట. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. మీతో పాటు మన ఐటీబీపీ సిబ్బంది, బీఎస్ఎఫ్ జవాన్లు, బీఆర్ఓ, ఇతర సంస్థలు, క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే ఇంజనీర్లు, కార్మికులు, మీరంతా అద్భుతమైన పని చేస్తున్నారు. భుజం భుజం కలిపి తల్లి భారతికి సేవ చేసేందుకు అందరూ అంకిత భావంతో ఉన్నారు. ఈరోజు మీ అందరి కృషి ఫలితంగా దేశం ఏకకాలంలో గొప్ప పట్టుదలతో అనేక విపత్తులతో పోరాడుతోంది. మీ అందరి నుండి ప్రేరణ పొంది మనం ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొన్నాం. చాలా కష్టమైన సవాళ్లపై విజయం సాధించాం, సాధిస్తూ ఉంటాం. ఏ భారతదేశ స్వప్నాలను వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు మీరు సరిహద్దుల్లో దేశాన్ని రక్షిస్తున్నారో ఆ భారతదేశాన్ని మనం నిర్మిద్దాం. మీ స్వప్నాలలోని భారతదేశాన్ని నిర్మిద్దాం. ఈరోజు మీకు భరోసా ఇవ్వటానికి వచ్చాను. మనం దృఢమైన, స్వయం సమృద్ధి కలిగిన, ఆత్మనిర్భర భారతదేశాన్ని నిర్మిద్దాం. ఆ కృషిని కొనసాగిస్తూ ఉందాం. బలమైన, స్వావలంబన కలిగిన భారతదేశాన్ని సృష్టిద్దాం. మీ నుండి ప్రేరణ లభించినప్పుడు ఆత్మనిర్భర భారతదేశ నిర్మాణ సంకల్పం మరింత శక్తివంతమవుతుంది. నేను మీ అందరినీ మరోసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీకు అనేకానేక ధన్యవాదాలు. నాతో గొంతు కలిపి పూర్తి శక్తితో చెప్పండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే వందే వందే. వందే మాతరం. ధన్యవాదాలు.